కూర్చోండి అందరూ. విలేజ్ వారిగా తెలుగు గ్రామానికి చెందిన మన్సూరన్ కార్యక్రమ నిర్వాహకులు గౌరవ తహసీల్దార్ గారు అయ్యం గారు, లక్ష్మి సార్ ఒక నిమిషం అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. దవాఖాన మంచిగా చేసినాం, బడి మంచిగా చేసినాం. ఇప్పుడున్న ప్రభుత్వ సహకారంతో కూడా కొందరు మాట్లాడుతూ రాయగలను మర్చిపోవడం లేదు. ఇప్పుడే మైదాపూర్ కూడా మానసిక తల్లిదారులకు భూమి చేసేసిన అట్లనే పోటీ ధర్మాధిపేట కూడా మంజూరు చేస్తాం. దాంతో పాటుగా మొన్న పేపర్లో చూసుకోవడం తిన్నాక మొన్న పెద్ద అధికారులను సర్కారు రావడానికి డాక్టర్లు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మరి చేసిన మళ్ళా డాక్టర్లు ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా హైదరాబాద్ తీసుకోవడం జరిగింది. అంటే మన ప్రాంతం కోసం పనిచేస్తున్నాం. దాంతో పాటుగా మున్సిపల్ ఆఫీస్ ఆగిపోయింది, కొన్ని రోడ్లు ఆగిపోయింది. ఆ నిధులు కూడా మంజూరు చేయాలని చెప్పి మంత్రి గారిని కూడా ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తూ మరి నేను ఎమ్మెల్యే అయ్యేంత వరకు కూడా దవాఖానాలో ప్రైవేట్ వాళ్ళ కోసం పైసలు పోయిన కాదు. అయితే అమ్ముకొని పెట్టుకుంటారు, లేకపోతే కట్టలు చేసి తెచ్చుకుంటారు. నేను ఎమ్మెల్యే అయ్యాకనే అది ఏంటి కాకుండా కొత్త అప్పుడు ఏమాట కావాలి చెప్పాలి, రేపు వచ్చి ఏం మాట్లాడతాం మా యువత కానీ అప్పుడు మా కవితమ్మ గారి సహకారం కావచ్చు, అప్పుడు ముఖ్యమంత్రి గారి సహకారంతో పనిచేసాం చేస్తుంటాం. ఇవాళ ఒక పత్రికలు ముఖ్య సుధీర్ రెడ్డి గారికి ఎల్టీ గారి కాంగ్రెస్ చేసి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ తీసుకోవాలని పెద్ద పదవి కూడా ఇచ్చింది. అట్లనే ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ చేసినా ఇవాళ రేవంత్ రెడ్డి గారితో పనిచేస్తున్నాం. పనిచేస్తూ మనకి ఇవాళ అభివృద్ధి పనులు వస్తాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఫోటోతో దాదాపు 150 చెక్కులు తీసుకొచ్చిన ఇవాళ లక్షల రూపాయలు ఒక్క మొన్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి సహకారంతో దాదాపు 1,20,00,000 రూపాయలు సాయం 1,20,00,000 600 మందికి తీసుకొచ్చింది. ఇవాళ ఒక్క రాయకల్ పట్టణం మండలంలో 120 మందికి వస్తున్నాం. 120 మంది కంటే దగ్గర 20 లక్షల రూపాయలు. మరి ఈ రకంగా మనం అభివృద్ధి కావాలంటే రోజు దర్శన బాగా తెలియజేస్తాం. అప్పుడు నేను టీఆర్ఎస్ ఉంటే చరిత్ర వాడబెట్టుకోదు. మంచిగా సమస్య ఉందా, రోడ్డు సమస్య ఉందా, ఎన్నుంటే ఇంకా రావాలని అడుగుతుండే. అట్లా ఇప్పుడు కూడా కలిసి మనం అభివృద్ధి చేద్దాం. మీరు చూసి రాయగడ రావాల్పడ పోతాడు తొమ్మిది అయితే విలేకరు చచ్చిపోయేటట్టు రాదు. ఇటు మీకు 9 అయితే ఇలా 2 బ్రిడ్జ్లు బ్రహ్మాండంగా చేయిస్తాం. అట్లనే ఇటుకాలని రామరాపల్లి చేయిస్తున్నాం. పూర్తి చేయిస్తాం. ఈ ప్రభుత్వ సహకారంతో పూర్తి చేయిస్తాం. వాడు చిట్టాలను వచ్చి చేస్తాం. అట్లనే చూస్తున్న బోర్లపల్లి శ్రీవన్న రాజన్న వాళ్ళ కావాలని జగన్పూర్కు ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పినా గిరిజన ప్రాంతాలు పూర్తి స్థాయిలో గిరిజన గ్రామం ఉంటే కొన్ని కేంద్ర ఉన్నాయి. కేంద్రం మనకి ఇక్కడ మాట్లాడుతున్నారు, తప్పకుండా చేస్తాం. మరి మీ అందరికీ ఒక విన్నపం, ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉంటా. అన్ని వర్గాలను కొత్త పాత లేకుండా కలుపుకొని పోతాం. నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కట్టినప్పుడు అదే కలుపుండే. నేను ఎలక్షన్ ముందు వచ్చి పాతలో అందరూ కూడా కలిసి పనిచేస్తాం. రాజకీయాలలో సహజంగా మార్పులు చేర్పులు ఉంటూనే ఉంటాయి. ఒక మాట చెప్పాలంటే అవన్నీ చెప్తే బాగుంటుంది తెలియదు. కానీ చాలా మంది మధ్య పేపర్లో చూస్తుంది కాబట్టి ఒక విషయం చిన్నగా వివరిస్తున్నా. దీనికి పెద్ద ప్రాధాన్యత చేయాల్సిన అవసరం లేదు. ఒక పత్రిక మన ధ్యేయం అభివృద్ధి సంక్షేమం. మన ధ్యేయం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేసి అందరినీ కలుపుకోపోతా మా స్థానిక ఆ సంస్థల ముఖ్యమంత్రి గారి అందరితోటి పాల్గొనే లేకుండా ఇక్కడ ఉన్న వేదిక పైన వేదిక ముందున్న ఈ కార్యక్రమం పాల్గొంటున్న తాజా మాజా ప్రతినిధులు, అధికారులు, మా పాత్రికేయ మిత్రులు, ఈ ప్రజలందరి సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ అభివృద్ధి సంక్షేమ పెద్ద కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాల కంటే ముందుండే విధంగా నా వంతుగా ప్రయత్నం చేస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నారు. ఇంతమంది మీరు చెప్పగానే వచ్చినందుకు, మీరు నాతో సేవ చేయించుకుంటున్నందుకు, ఇది హాస్పిటల్ కావచ్చు, డ్యూటీ కావచ్చు, నాకు అవకాశం ఇస్తున్నందుకు
ఈ అవకాశం మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు